గుంటూరులో ఏర్పాటు చేసిన గిరిజనుల ఆశాజ్యోతి వెన్నెలకంటి రాఘవరామయ్య విగ్రహాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఆవిష్కరించారు. వెన్నెలకంటి రాఘవయ్య స్వాతంత్ర సమరయోధులుగా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. దాతల సహకారంతో గిరిజనులకు వసతి గృహాలు, నివాస యోగ్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల యేసుబాబు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. వెన్నెలకంటి రాఘవయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా. ఎందుకంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసి వాళ్ళ హక్కులను కాపాడడానికి ఉద్యమాలు చేసినటువంటి మహానాయకుడిగా వెన్నెలకంటి రాఘవయ్య గారిని అందరూ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆనాడు యానాదుల్ని ఊరు నుంచి బహిష్కరించేటువంటి కార్యక్రమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం చేస్తే వారికి అండగా నిలిచి వారి పిల్లల్ని చదివించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక రకాల సంస్కరణలు తీసుకొని వచ్చి ఈరోజు యానాదుల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు ప్రతిష్టాప మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారి చేత మా పెద్దలందరూ చేత ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు మాకు ఎంతో శుభదినంగా ఉన్నది. ఈ శుభదినంలో మేము అందరం చాలా ఆనందపడుతున్నాము. మాకు చేసిన ఆయన సేవలు ఎల్లలేనివి, అవి కొనలాడినా కూడా మేము వాటికి ఎప్పుడు కూడా అరికట్టలేము, వాటిని మేము పోల్చలేము. అంత గొప్ప సేవలు చేశాడు. ఈ రోజున ఉద్యోగం కానీ, మాకు ఒక ఇల్లు కట్టుకోవటానికి కానీ, అన్నింటిలో కూడా ఆనాడు మాకున్న ఇళ్ల స్థలాల గురించి కానీ, అన్ని కోణాలు ఉద్యోగాలు, చదువులు మొత్తం గురించి కూడా ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే కానీ. కాబట్టి ఈ రోజున ఆయన మా సెంటర్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠ మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్ గారు చేశారు. కాబట్టి